యాక్టివేట్ అయితే చేయండి. 587 గజాల స్థలంలో నిర్మాణం చేసినటువంటి ఒక మంచి అపార్ట్మెంట్ దగ్గరికి అయితే మిమ్మల్ని అయితే తీసుకొని వచ్చాను. ఇది మొత్తం కూడా మనకి 10 యూనిట్స్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఒక ఫ్లోర్ కి వచ్చేసి 2 ఫ్లాట్లు అయితే ఉంటాయి. ఈ మొత్తం ఎక్కడ ఉంది ఏంటిది ఇవన్నీ పూర్తి వివరాలు మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ కాకండి, పూర్తి వీడియో చూసేద్దాం పదండి. ముందుగా ఎలివేషన్ చూద్దాము, చూసి మాట్లాడుకుందాము. చలో, చూస్తున్నారు కదా ఎలివేషన్ అంతా కూడా ఎంత చక్కగా ఉందో. ఇది మొత్తం ఆల్మోస్ట్ ఫ్లాట్స్ కూడా సేల్ అయిపోయాయండి. మీకు 80 to 90% లోన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ముంగట చూసుకోవచ్చు, మనకి పక్కనే కూడా అపార్ట్మెంట్ అనేది ఉండడం అయితే జరిగింది. ఇక్కడ ముంగట మనకి రోడ్ కూడా ఎంత చక్కగా ఉందో కనిపిస్తుంది కదా. మనకి ఇక్కడ పక్కనే పార్క్ కూడా ఉంటుంది. ఇక్కడ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, ఇక్కడ పక్కనే మనకి ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉన్నది. ఇది మొత్తం పార్కింగ్ ఏరియా అండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో మొత్తం కూడా. మన ఛానల్ ద్వారా ఇలాంటి వీడియోస్ ప్రమోషన్ చేయించుకుందాం అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది, నెంబర్ కి అయితే కాల్ చేయండి. మనకి నార్త్, ఈస్ట్ 2 ఫేసింగ్లలో ఫ్లాట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. మొత్తం కూడా ఇందులో మొత్తం కూడా మనకి ఓన్లీ 6 ఫ్లాట్లు మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి. నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ లో ఫ్లాట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఒకసారి మనం పైకి వెళ్దాము. పైన వ్యూ ఎలా ఉంటుంది, ఇది ఎన్ని స్క్వేర్ యార్డ్స్ వస్తుంది, అయితే ఎంత ఎస్ఎఫ్టీ వస్తుంది, ఇవన్నీ కూడా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేద్దాము. ఒకసారి పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. చూస్తున్నారు కదా పైన వ్యూ ఎంత చక్కగా ఉందో. ఇది మొత్తం కూడా ఎంత చక్కగా ఉందో, బ్యూటిఫుల్ గా ఉన్నది. ఎక్కడ కూడా ఖాళీ స్థలం కనిపించకుండా మొత్తం ఫుల్ ఫిలప్ అయిపోయింది. ఇక్కడ మనకి లిఫ్ట్ ఇచ్చడం అయితే జరిగిందండి. లిఫ్ట్ నుంచి ఇట్లా రావచ్చు మనం మొత్తం కూడా. ఇక్కడ ఒకసారి మనకి రైట్ సైడ్ లో చూసుకున్నట్లయితే నార్త్ ఫేసింగ్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. అంటే లెఫ్ట్ సైడ్ లో మనకి ఈస్ట్ ఫేసింగ్ అనేది ఉండడం అయితే జరుగుతుందండి. మీరు మధ్యవర్తులు ఎవరు ఉండరు, మధ్యలో బ్రోకర్ కమిషన్ అనేది అలాంటిది ఏం పెట్టుకోకండి. మీరు కాల్ చేయండి, మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే. ఒకసారి మనం లోపలికి వెళ్దాము. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో మొత్తం కూడా. ఇది మొత్తం కూడా హాల్ ఏరియా కనిపిస్తుంది కదా, హాల్ ఏరియా ఎంత చక్కగా ఉందో. ఒకసారి మనకి ఇక్కడ అపార్ట్మెంట్ లో అనేది ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ అయితే చేయరు, కానీ ఇందులో మనకి ఫాల్ సీలింగ్ కూడా చేయడం అయితే జరుగుతుందండి. అదే విధంగా మనకి మెయిన్ రోడ్ లోకి వెళ్ళి ఎంటర్ కాగానే మనకి ఇక్కడ ఒకటి యూపీవీసీ విండో ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ మనకి అన్ని వర్క్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి. అంటే మనకి ఫాల్ సీలింగ్ అనేది ఇవ్వరు, కాకపోతే ఇందులో ప్రొవైడ్ అయితే చేశారు. ఇది మొత్తం కూడా 587 గజాల స్థలంలో అయితే నిర్మాణం అయితే చేశారు. ఇది మొత్తం 5 ఫ్లోర్స్ అయితే ఉండడం అయితే జరుగుతుందండి. ఇందులో 10 ఫ్లాట్లు అయితే ఉన్నాయి. ఈచ్ ఫ్లోర్ కి వచ్చేసి 2 ఫ్లాట్లు అయితే ఉంటుంది. నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ లో మనకి అవైలబుల్ గా అయితే ఉన్నాయి అండి. మొత్తం కూడా 1st, 3rd, 5th ఫ్లోర్ లో మనకి అవైలబుల్ ఉన్నాయండి. ఇది మొత్తం కూడా 1809 మనకి ఎస్ఎఫ్టీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది పూజా యూనిట్ చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో మొత్తం కూడా. యూడిఎస్ కూడా మనకి 57 గజాలు అయితే రావడం అయితే జరిగిందండి. దీని ధర వచ్చేసి మనకి 5,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ అయితే చెప్తూ ఉన్నారు. 5,000 రూపీస్ ఎస్ఎఫ్టీ అయితే చెప్తున్నారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఒకసారి వచ్చి చూస్తే మీరు కొనే వరకు వదిలిపెట్టరు, అంత చక్కగా ఉన్నది. ఇక్కడ మనకి యూటిలిటీ ఏరియా కూడా చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో. ఇక్కడ మొత్తం